కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు సోదరులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సిఇసి మెంబరు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు పొందిన అందరికీ, సోదరులు సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. పాత్రికేయులకు, మీడియా వారికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు కావలి విస్తృత స్థాయి సమావేశంలో మరి మీతో కూడా పాల్గొన్నందుకు, మీతో ఒక భాగస్వామిగా ఉన్నందుకు చాలా సంతోషం. మరి ఈరోజు చూస్తున్నాం, జగనన్న ప్రభుత్వానికి చంద్రన్న ప్రభుత్వానికి నాకకు నాకలో మరి తేడా ఉంది. ఆ రోజు ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. మీ ఇంటి వారికి కూడా ఎంతో సహాయం చేశారు. బహుశా ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కూడా బహుశా జాతీయ స్థాయిలో ఎవరు చేయలేదనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఈరోజు దాదాపు ప్రతి ఇంటికి కూడా సంపద సృష్టించాలి. ఆ సంపదతో మళ్ళా మార్కెట్లోకి వచ్చి ఆ యొక్క ధనంతో ప్రభుత్వానికి ఆదాయం రావాలి అని ఆ రోజు ప్రతి ఇంటికి కూడా దాదాపు 138 పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాలు చేసిన కీర్తి మన జగనన్న. మరి ఆ రోజు ప్రధానమంత్రి కూడా మెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, నేను కూడా ఆయనకు అండగా ఉండి కేంద్రం నుంచి నిధులు కూడా ఇస్తారని ఆ 5 సంవత్సరాలు ప్రమాణంగా చేశారు. మరి ఈరోజు చూస్తున్నాం, 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఎవరికో అడ్డం పెట్టి మరి ఆయన ప్రైవేటీకరణ చేసి మరి వారు తన సంపద జోబులు వేసుకోవడానికి ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్న కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ప్రతి మంగళవారము వేల కోట్లు అప్పు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక 6,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలను కట్టలేదా అని అడుగుతున్నాం. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నాకు కొంత ఆదాయం వస్తుంది, ఎవరైనా పొందే నాకేంటి అనే ఒక దుర్మార్గం చేస్తూ ఈరోజు ఆయన ఉన్నారు. మరి ఈరోజు మీరందరూ ఉన్నారు, మా ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్ కావాలి, ఈ సమాజంలో ప్రజలందరికీ కూడా సేవ చేయాలి, ఆరోగ్యవంతులు చేయాలని ఒక తపనతో మీరు ఉంటే మీ కోరికల మీద నీరు చల్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే రైతులు, మరి ఈనాడు జాగ్రత్త పట్టగా అన్నం పెట్టే రైతులు ఏ కార్యక్రమం చేశారో చూడాలి. పోయినసారి తుఫాను వస్తే ఎన్యూమరేటర్ సరిగా లేదు, ఒక్క నిధి కూడా వారి యొక్క అకౌంట్లో డబ్బు వేయకుండా ఆ రైతులను కూడా మరీ దుర్మార్గంగా ఇచ్చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే విద్యార్థులు, రైతులు, ఉద్యోగస్తులు, మహిళలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మీరు రోజు చూస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? జగన్ పాలన వెళ్ళి లేదే, ఏదైనా చేస్తే వెంటనే పిలిపించి దాన్ని సరైన మార్గంలో పెట్టి వారికి తగిన సౌకర్యాలు, వారికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఆ రోజు పాలన సాగించారు. మరి ఈ రోజు చూస్తున్నాం, ఎక్కడ పట్టిన అవినీతి,